హాయ్, వెల్కమ్ టు మోనిక్యూ టాక్స్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి సూర్యనారాయణ స్వామి దేవాలయం అండి. మన కర్నూలులో ఉన్న శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం చూసారా ఎప్పుడన్నా? ఈ వీడియోలో చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. ఇది మన కర్నూలు నుంచి డోన్ సైడ్ వెళ్ళే హైవే రోడ్లో రైట్ సైడ్ ఉంటుందండి టెంపుల్. రోడ్ పైనే కనబడుతూ ఉంటుంది టెంపుల్ బాగా. గుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు. ఇది గుడి ఎంట్రన్స్ అండి. మనం ఎక్కడ చూసిండం ఇలాంటి టెంపుల్ని. చాలా అంటే అద్భుతంగా ఉంటుంది. అక్కడ లోపల విగ్రహాలు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఏర్పాటు చేశారనమాట. పైననేమో కృష్ణుడు చూడండి, బాలకృష్ణుడు ఉంటాడు. ఇక్కడ టెంపుల్ మేము ఆఫ్టర్నూన్ వెళ్ళామండి, అందుకే రష్ ఏం లేదు. ఆ రోజు రథసప్తమి. మార్నింగ్ టైమ్స్ ఈవినింగ్ టైమ్స్ అయితే చాలామంది ఉంటారు, అందుకే ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాము. ఆ టైంలో ఎవరు రష్ ఏమీ ఉండదు. గుడిని చాలా బాగా అలంకరించారు. ఆ రోజు డెకరేషన్ బాగా చేశారు. టెంపుల్ ఓవర్వ్యూ అయితే చాలా బాగుంది. పైన అయితే ఇవన్నీ విష్ణుమూర్తి అవతారాలండి. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఉంది. చుట్టూ ఇది బాలకృష్ణుడు అని చెప్పాను కదా, అక్కడ ఇది శ్రీనివాస కళ్యాణము. దేవుని విగ్రహానికి ఆపోజిట్లో ఉంటుంది. రైట్ సైడ్ ఒకటి వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా ఉంటుంది. ఇక్కడ అందరు దేవతలందరూ నిలబడ్డారు. గుడి అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కర్నూలుకి వచ్చినప్పుడు ఈజీగానే బయట నుంచి కనబడుతుందండి. దారి కనుక్కోపోవడం అలాంటిది ఏమి ఉండదు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. ఇంకా పైనుంచి ఓవర్ అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పక్కలే గోశాల కూడా ఉంటుంది. దీని పక్కలే ఇక్కడ కిందికి వచ్చి బయటికి వెళ్తే గోశాల ఉంటుంది రైట్ సైడ్. ఇక్కడ టెంకాయలు కొట్టే ప్లేస్ ఇది. ఆ రోజు రష్ గుడికి రథసప్తమి కాబట్టి బయటే కొట్టారు. పక్కలే నవగ్రహాలు. మెట్లు దిగి రైట్ సైడ్కి వస్తే నవగ్రహాలు. ఇది బయటికి వెళ్ళే ఎగ్జిట్ దారిలోనే ఉంటుందన్నమాట. రావి చెట్టు తర్వాత మనకి యజ్ఞం చేసే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ రావి చెట్టు దగ్గర పూజ చేశారు, హోమం చేశారనమాట. ఆ రోజు మార్నింగ్ అందరూ టెంకాయలు కొట్టి అక్కడ వేశారు. ఇది పైనుంచి ఓవర్వ్యూ. పూర్తి పైన అయితే దేవుడు ఒకే ఒక చక్రం మీద వెళ్తాడండి. 7 గుర్రాల మీద ఒకే ఒక చక్రంతో వెళ్తూ ఉంటాడనమాట. చాలా బాగుంటుంది. అది ఉంటుంది చూడ్డానికి కూడా. ఇది పైకి వెళ్ళడానికి ప్రతి ఒక్క చోట గ్యాప్ ఇవ్వకుండా ఏదో ఒక విగ్రహం మాత్రం పెడుతూనే ఉంటారండి టెంపుల్లో. ఇక్కడ చూడండి గరుత్మంతుడు. అలా ప్రతి ఒక్క ద్వారానికి కానీ గోడకు కానీ ఏదో ఒకటి అనమాట. ఖాళీగా మాత్రం టెంపుల్ ఎక్కడ కనబడదు. అలా ఉంటాయి విగ్రహాలు కానీ బొమ్మలు కానీ. ప్రతి ఒక్కటి డిఫరెంట్గా పెట్టింటారనమాట. ఏ టెంపుల్లో మనం చూసిండం ఇలాంటివి. ఇక్కడ ఖాళీగా వదలకుండా ఇక్కడ కూడా దేవతలను పెట్టారు చూడండి. పైకి వెళ్ళే దారి ఇది. పూర్తి పైకి అప్స్టేర్కి వెళ్తే రోడ్డు మీద హైవేలో వెళ్తుంటే మనకి ఈ పైన కనబడుతుంది అనమాట. దేవుడు ఇక్కడ కనబడుతుంటాడు. ఆ విగ్రహమేనండి ఇది. పైకి వెళ్తుంటే కనబడుతుంది. అందరు దేవతలను పెట్టారు ఇక్కడ. ఇదేనండి పైనుంచి చూసేది విగ్రహము. చూడండి సూర్యనారాయణ దేవుడు ఇక్కడ ఒకే ఒక రథం మీద వెళ్తూ ఉంటాడు. ఇది గోపురాన్ని ఆంజనేయ స్వామి పట్టుకొని ఎత్తుతున్నట్లు ఉంటుంది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుందండి టెంపుల్ కూడా. ఇది వచ్చేసి మనకి చెప్పాను కదా 7 గుర్రాలతో వెళ్తూ ఉంటాడని. అలానే ఒకే ఒక గాను అనమాట, చక్రం మీద కూర్చున్న దేవుడు. ఇక్కడ నుంచి నిలబడి చూస్తే మొత్తం సిటీ అంతా కనబడుతుందండి. చూడండి ఒకే ఒక చక్రం మీద నిలబడి వెళ్తూ ఉంటాడనమాట. రథసప్తమి రోజు కంపల్సరీగా దర్శించాల్సిన గుడి ఏంటంటే సూర్యనారాయణ దేవాలయం అండి. చాలా అందంగా ఉంటుంది కూడా. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగారు మా పిల్లలు. ఇక్కడ నుంచి అయితే బాగా కనబడుతుంది చూడండి, ఎంత నీట్గా ఉంటుంది. ఇక్కడ ముసలిలాగా పెట్టారు, డెకరేషన్ లాగా ముసలి మీద వెళ్తున్నట్లు పెట్టారనమాట దేవుణ్ణి. చూడండి మనం రోడ్డు నుంచి నిలబడి చూస్తే ఇదేనండి కనబడేది. బాగా కనబడుతుంది అనమాట. అక్కడ చాలామందికి ఇది గుడి టెంపుల్ పైనుంచి చూస్తే ఇట్లా ఉంది అనుకుంటారు. లోపలైతే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. కంపల్సరీగా వెళ్ళాల్సిన టెంపుల్ అండి ఇది. ఇది హైవే రోడ్ చెప్పాను కదా, డోన్ సైడ్ నుంచి వెళ్తుంటే కర్నూలుకి కనబడుతూ ఉందండి. చుట్టుపక్కల ప్రదేశం అన్నమాట. ఆ రోజు ఆఫ్టర్నూన్ కాబట్టి ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇవి కొన్ని ఫొటోస్.
ఇది చాలా డిఫరెంట్గా ఉందని ఒక ఫోటో తీసుకున్నాము. ఇక్కడ సైడ్ నుంచి కనబడేలాగా. ఇక్కడ అన్ని గుర్రాలు కవర్ చేయడానికి పోతే అన్ని గుర్రాలు కవర్ కాలేదండి. అంతేనండి ఈ వీడియో.